ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. మనకు ఈ డిఎస్సి 2026లో మీ అందరికీ ఉద్యోగాలు రావాలని, ఆ వెంకటేశ్వర స్వామి దయ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ నారాయణ డిఎస్సి తిరుపతి రేపు అనగా ఆదివారము 16వ తేదీ ఒక మెగా ఫ్రీ డెమోను కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెగా ఫ్రీ డెమోలో మీరు గతంలో రాసినటువంటి డిఎస్సీలకు ఇప్పుడున్నటువంటి టెట్ పేపర్ ఎలా వస్తున్నాయి, ఫ్యూచర్లో ఎలా రాబోతాయి, తర్వాత ఎలాంటి బుక్స్ చదవాలి, మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తే మీకు జాబ్ వస్తుంది అనేటువంటి దాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సుదీర్ఘమైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి కొన్ని వేల మంది టీచర్లుగా తయారు చేసినటువంటి సీనియర్ ఫ్యాకల్టీసు మీకు గైడెన్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 16వ తేదీ ఫ్రీ డెమో అయిన వెంటనే 17వ తేదీ మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి 16వ తేదీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ గైడెన్స్ తీసుకొని మీరు వందల మంది టీచర్లుగా సెలెక్ట్ అయ్యారు. చాలామంది చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి బుక్స్ తీసుకొని కూడా సొంతంగా కష్టపడి టెట్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి టెట్ అనేటువంటిది ముగిసింది. మనం డిఎస్సి మీద మనము ఒక ఛాలెంజ్గా తీసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పేరెంట్స్కు మనం భరోసా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మనకు చాలా అవకాశాలు ఇచ్చారు. పేరెంట్స్ ఇప్పటికీ మనల్ని ఏమీ అనలేదంటే నీ మీద ఇంకా నమ్మకం ఉంది. ఆ నమ్మకం పోగొట్టుకోకుండా నువ్వు ఉండాలి అంటే ఈ డిఎస్సిలో కంపల్సరీ జాబ్ తెచ్చుకోవాలి. కాబట్టి ధైర్యంగా పేరెంట్స్ చెప్పండి, మీరు హ్యాపీగా నేను ఈసారి ఈ మెగా డిఎస్సిలో 2026 డిఎస్సి నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాను అనేటువంటిది మీరు భరోసా ఇచ్చి రండి డెమోకు. మీకు ఎక్కడైతే మీరు మిస్ అవుతున్నారో, ఎక్కడ ఇబ్బంది వచ్చి ఎక్కడ జాబ్ మిస్ అవుతున్నాం అనే దాన్ని స్పష్టంగా మిమ్మల్ని మీ నోట్బుక్లోనే రాపించి దాని ప్రకారం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా మన ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది కన్ఫర్మ్ అయ్యింది. మనకు ఒక 4 నెలల టైం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు టైం లేదనేటువంటి విధంగా ఇంతకుముందు మనం మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు విద్యాశాఖ మరియు మంత్రి గారు స్పష్టంగా చాలా రూమర్స్ వస్తుంటాయి బయట, వాటిని ఏది పట్టించుకోకూడదు, పాజిటివ్గా ముందుకెళ్ళండి, నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ వెంటనే పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి 16వ తేదీ మనము ఈ యొక్క కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతాయి. మెగా ఫ్రీ డెమో ఉంటుంది. వాటికి ఇప్పుడే చాలామంది పేరు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇంకా చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా కూడా రండి, డైరెక్ట్గా రావచ్చు. పేరు ముందుగా నమోదు చేసుకోవడం వల్ల మంచి మీకంటూ ఒక సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ హాస్టల్ ఉంటుంది, కానీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మనది పైన హాస్టలు, కింద క్లాసు, సీసీ కెమెరాసు ప్లస్ మంచి వాతావరణం, చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ హాస్టల్ కోసము మీరు ముందు ఫోన్ చేయడం అనేటువంటి చాలా అవసరం. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలకు మీరు కాలు బయటికి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మన ఇన్స్టిట్యూట్లో వస్తే అక్కడే క్లాసు, అక్కడే మన హాస్టల్, టైం వేస్ట్ కాదు. ఎందుకంటే చాలా చోట్ల ఇక్కడ హాస్టల్ ఉంటే ఇక్కడ క్లాస్ ఉంటే అక్కడ హాస్టల్ పోవాలి, ఆ నడిచి రావడం ఉండే పరిస్థితులు అంత బాగలేవు. కాబట్టి మనము ఒకే చోట ఒకే క్యాంపస్లో ఉండడం సేఫ్టీ అండ్ మన టైం మేనేజ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ డిఎస్సిలో నేను తీసుకున్న ప్రణాళిక ఏంటంటే ఒక 3 పాయింట్స్ చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే ఆల్రెడీ నేను కోచింగ్ తీసుకున్నాను, ఇంకా నాకు అవసరం లేదు, నేను 100% పర్ఫెక్టు, ఏదో చిన్న తప్పుల వల్ల అర్ధ మార్కుతో, కాలు మార్కుతో, 1 మార్కుతో, 2 మార్కులతో, 3 మార్కులతో, 4 మార్కులతో ఉద్యోగం మిస్ అయినాను, కాబట్టి నేను కోచింగ్ తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మీకు ఒక జాబ్ గ్యారంటీ బ్యాచ్ ఒకటి మీకు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది.
జాబ్ గ్యారంటీ బ్యాచ్లో ముఖ్యంగా ఏముంటుందంటే ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. దీనికి ఏంటి స్పెషాలిటీ? ఎందుకు సార్ 50 మంది అంటే 50 మందికి ఉద్యోగాలు రావాలి. మనము మార్నింగ్ టు నైట్ 11 వరకు నీకు సిలబస్ షీట్ ఇస్తాం. ఆ టోటల్ సిలబస్ షీట్ ఇస్తాం. డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, మళ్ళీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. మొత్తం సిలబస్ను ఒక 10 టైమ్స్ నువ్వు రివిజన్ చేసేటువంటి విధంగా నీకు ప్లాన్ చేశాం. మీకు సిలబస్ షీట్ అంతా కూడా రేపు 16వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పక్కాగా మీరు ఎక్కడో పోయి ఇబ్బంది పడకుండా మీకోసము మనం ఒక మంచి టీం 12 మంది సీనియర్ ఫ్యాకల్టీస్ను ఒక టీముగా ఏర్పాటు చేసి R&D డిపార్ట్మెంట్గా ఏర్పాటు చేసి వాళ్ళు ఓన్లీ గత ప్రశ్నలు ఎలా వచ్చాయి, ఫ్యూచర్ ఎలా వస్తాయి, టైం ఎట్లా వేస్ట్ చేస్తున్నాడు, చదవడంలోనే టైం వేస్ట్ చేస్తున్నాడు, ఇంతకుముందు మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటున్నారు, అది దాటిపోయి ఇంకా ఎక్స్ట్రాగా అడుగుతున్నాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా మళ్ళా ABCD ఇచ్చినప్పుడు దాంట్లో కూడా కొంచెం టైం వేస్ట్ చేసేటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి సీనియర్ ఫ్యాకల్టీ చే రాయబడినటువంటి క్వశ్చన్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే 100% జాబ్ వస్తుంది. ప్రశాంత వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. స్టడీ రూమ్ ఉంటుంది, మీ హాస్టల్ రూమ్ పక్కనే ఉంటుంది. కూర్చోవడం, చదవడం, ఈరోజు సిలబస్ ఏమి ఇచ్చాం చూసుకుంటాం, ఆ సిలబస్ని అంతా చూసుకుంటాం. సాయంత్రం అయితే ఒక పరీక్ష రాస్తాం. దానికి మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు కావాల్సినటువంటివి ఎక్స్ప్లెనేషన్ అవసరమైనటువంటి వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఎక్కడ తప్పులు చేశాం, ఎందుకు నేను ఏ పెట్టా, ఎందుకు B ఆన్సర్ అయింది అనేటువంటిది కూడా మాస్టర్ గారు స్పష్టంగా మీకు కఠినమైనటువంటి సబ్జెక్టుల మీద మీకు రివిజన్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని 4 months తీసుకున్నాం. ఎక్కువ టైం ఇది. 120 ఎగ్జామ్స్ ఉంటాయి. దీంట్లో అన్నీ మిక్స్ చేసి ఉంటాం. 10 టైమ్స్ సిలబస్ రివిజన్ చేసే విధంగా ఏర్పాటు చేశాం. మంచి 12 మంది సీనియర్ ఫ్యాకల్టీస్తే ఈ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ చేస్తున్నాం. దీన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని వచ్చి ఉపయోగించుకోవచ్చు. దీనికి ఆన్లైన్ కూడా పెట్టాలనుకుంటున్నాం. 16వ తేదీ మీకు ఆన్లైన్ వాళ్ళు ఎక్కువ ఉంటే జాబ్ గ్యారంటీ బ్యాచ్ ఓన్లీ ఆన్లైన్ వాడు ఇంటికాడ చదువుకొని రాలేనటువంటి వాళ్ళకు, ఇంటికాడ హౌస్ వైఫ్స్ ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళకు దాన్ని ఉపయోగించుకొని, కానీ 100% ఆఫ్లైన్ వస్తే మనం అదే లోకంలో ఉంటాం, ఇంకా వేరే లోకమే ఉండదు. ఇంటికి వెళ్ళినామంటే 1 గంట చదివితే ఏదో ఒక పని చెప్తారు, లేదు ఆడ మమ్మీ చేస్తూ ఉంటే మనమే వెళ్ళి చేస్తాం చూస్తూ ఉండలేక. మనకు ఆ వాతావరణాన్ని వదిలేయండి. ఈ 2-3 నెలలు వాళ్ళు కష్టపడినా మీరు బాధపడద్దండి. ఇక్కడికి రండి, 24 గంటలు చదవండి, జాబ్ కొట్టండి, హ్యాపీగా జాబ్తో ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి ఒక గిఫ్ట్గా ఇవ్వండి. ఓకే. ముఖ్యంగా 50 మంది మాత్రం ఇమ్మీడియట్గా పేరు నమోదు చేసుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు, నారాయణ అంటే హై క్వాలిటీ కలిగినటువంటి ఫ్యాకల్టీ ఉంటుంది. మనము గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 4000 మందిని టీచర్లుగా తయారు చేశాం. నారాయణ అంటేనే డిఎస్సి అంటేనే నారాయణ. మీరు అందరూ కూడా నారాయణ డిఎస్సి తిరుపతి అనేటువంటి ఛానల్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు త్వరలో 16వ తేదీ నుంచి 20 మార్కులకు సంబంధించినటువంటి విషయాన్ని యూట్యూబ్లో ఉంటుంది, మన యొక్క వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వీటన్నిటిలో కూడా పంపించడం జరుగుతుంది. ఏంటి అది? PIE, సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 15 క్వశ్చన్స్ మీకు రోజు, అది కూడా టాపిక్ వైజే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వీలైనంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటన్నిటి కోసం మీకు అవసరం నారాయణ డిఎస్సి తిరుపతి అనేది యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మన వాట్సాప్ ఛానల్లో కూడా వచ్చారంటే మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాం. ఫోన్ చేశారంటే వాటిని ఉపయోగించుకొని ఈరోజు 15 బిట్లు చదివితే 4 నెలలకు 120 × 15 బిట్లు ఫ్రీగా వచ్చేటివి. ఓకేనా? మీరు డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చేటువంటిది. ఓకే. తర్వాత ఏమేమి ఉంటుంది ఎస్జిటి వాళ్ళకు? ముఖ్యంగా మనము ఈసారి తెలుగు మీడియం ఉంటుంది మరియు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంను పూర్తిగా సపరేట్ చేస్తున్నాం. ఈ 2 కోర్సులు ఇంపార్టెంట్. ఎస్జిటి తెలుగు మీడియం సపరేట్ బ్యాచ్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం పూర్తిగా సపరేట్గా చేస్తున్నాం. రాష్ట్రంలో
ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులంతా కూడా ఇక్కడ జాయిన్ కావచ్చు. ఎక్కడా లేదు రాష్ట్రంలో ఇంకా. ఎందుకంటే మనకు అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి మనం పెట్టగలుగుతున్నాం ఇంగ్లీష్ మీడియం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు తెలియజేయండి, హై క్వాలిటీ ఫ్యాకల్టీ చేత టోటల్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్లో చదివి ఉంటారు. ఈ బైలింగ్వల్ కానీ మిక్స్ చేసి చెప్తే, తెలుగులో చెప్తే మీకు అది అర్థం కాదు. దానివల్ల చాలామంది జాబులు కోల్పోయారు. కాబట్టి ఫిస్టేజెస్గా 100% సపరేట్ బ్యాచెస్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం. కాబట్టి మీరందరూ కూడా తెలియజేయాలి, నారాయణ డిఎస్సిలో ఇంగ్లీష్ మీడియం ఉందంట సపరేటు. కాబట్టి మీరు చైన్ లింక్గా చెప్పుకొని అందరూ కూడా రేపు 16వ తేదీ వస్తే 17 నుంచే బ్యాచెస్ సపరేట్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. హెచ్జిటి తెలుగు మీడియం ఉంటుంది, హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు ఎస్ఏ వాళ్ళు ఒకసారి అందరూ కూడా ఎస్ఏ ఆల్ అందరూ కూడా రండి. ఇక్కడ ఏంటంటే పోస్టులు లేవు, పోస్టులు తక్కువ ఉన్నాయన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మీకు ఒక కొత్త మార్గం, కొత్త ప్రణాళికను నేను చెప్తాను. మీరు కూడా అందరూ కూడా ఎస్ఏ ఆల్, ముఖ్యంగా బయాలజీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారు, సోషల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తాం. మనం క్లాసెస్ కూడా ఇక్కడ ఏమేమి మీకు అవైలబిలిటీ ఉంటుందో అని చెప్తాము. దాని ప్రకారము తీసుకొని మీరు జాబ్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. ఒక్క జాబ్ ఉన్నా కూడా కొట్టాలి, మనకు అవసరం. ప్రెస్టేజ్, ఇప్పుడే అవమానాలు పడ్డాం, ఇంట్లో తలెత్తుకోలేకపోతున్నాం, బజార్లో తలెత్తుకోలేకపోతున్నాం, స్నేహితుల దగ్గర తలెత్తుకోలేకపోతున్నాం. మన పక్కన కూర్చొని చదివిన వాడికి ఉద్యోగం వచ్చింది, మనకు రాలేదు. ఇవన్నీ కూడా పాజిటివ్గా తీసుకోండి. మీరు అపజయమైనా దాన్ని ఒక మెట్టుగా భావించి కసిని పెంచుకోవాలి, ప్రాక్టీస్ని పెంచుకోవాలి, సిస్టమ్ పెంచుకోవాలి, ప్రణాళిక మార్చుకోవాలి. మనలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని ఆర్డర్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు కూడా సక్సెస్ అవుతావు. తేడా నీకు వాళ్ళకు 1 ఇయర్ తేడా, అంతే. బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వీటన్నింటినీ ప్రతిరోజు గుర్తుకు చేసుకోవాలి. ప్రతిరోజు గుర్తుకు చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధించాలని కోరిక నీలో ఉంటే ఖచ్చితంగా రేపు 16వ తేదీ రండి. మీరు నారాయణ డిఎస్సికి మీకు విధి విధానాలు, ప్రణాళికను, విజయం వైపు నువ్వు ఎలా వెళ్ళాలి అనేటువంటిది మన సీనియర్ ఫ్యాకల్టీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జామ్ బ్యాచ్ ఉంటుంది, ఇక్కడ ఎగ్జామ్ బ్యాచ్ ఉంటుంది, ఈ జాబ్ గ్యారంటీ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఓకే, హెచ్జిటి తెలుగు మీడియం సపరేట్ ఉంటుంది, హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ కూడా కామన్ సబ్జెక్ట్స్తో పాటు మిమ్మల్ని అప్ టు 10th వరకు కూడా ఇక్కడ క్లాసెస్ వినేందుకు అవకాశం ఇస్తాము. మీకు ఒక మెథడాలజీ అండ్ ఇంటర్మీడియట్ సిలబస్ అనేది ఉంటుంది. దాని కొత్త మార్గం చెప్తాను, దాన్ని ఉపయోగించుకొని మీరు కూడా జాబ్ కొట్టుకోవచ్చు అతి తక్కువ ఫీజుతోని. ఎక్కువ ఫీజులు కూడా మనం ఎప్పుడు నారాయణ డిఎస్సి అనేటువంటిది విధించదు. ఎందుకంటే మీకు ఉన్నదే మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం ఆల్రెడీ 1 సారి 2 సార్లు 3 సార్లు తీసుకుంటాం డిఫరెంట్ ప్లేసెస్లో. అలాంటి వాళ్ళు కూడా ఐడి కార్డ్స్ తీసుకురండి. ఎక్కడన్నా ఉంటే దాంట్లో కూడా కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. టెట్ మార్కులో కూడా ఏదైనా కొంతవరకు మీకు బెనిఫిట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని ఉపయోగించుకోండి. మనము ఫస్ట్ ర్యాంక్ సాధించాం చిత్తూరు జిల్లాలో, హెచ్జిటిలో సాధించాం. 2025 మెగా డిఎస్సి అంటే నారాయణలో ఒక ప్రభంజనంలాగా విద్యార్థులు మనం జాబ్స్ రావడం జరిగింది. ఇది పదే పదే చెప్పాలి, ఎందుకంటే తెలియని పిల్లలు ఉంటారు. ఎవరు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్ కాదు. పిల్లల్ని అడగండి, ఎక్కడ హై స్టాండర్డ్ ఫ్యాకల్టీ. డిఎస్సి అంటేనే ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది జాబ్. ఓన్లీ ఒక ఎగ్జామ్ మీదనే కాదు, ఫ్యాకల్టీ ఉండాలి, ఎగ్జామ్ ఉండాలి, నువ్వు చదవాలి. ఈ 3 కలిస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. ఎక్కడ మిస్టేక్ అయినా కూడా జాబ్ కోల్పోతావు. కాబట్టి ఫైనల్గా మీరందరూ కూడా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డిఎస్సి 2026లో నీకంటూ ఒక టీచర్ జాబ్ను ఖచ్చితంగా అందించేటువంటి విజయ ప్రణాళికను ఈ నారాయణ డిఎస్సి మీకు అందిస్తుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని మీకు భరోసా ఇస్తున్నాను. కాబట్టి రేపు 16వ తేదీ హ్యాపీగా డెమోకి రండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాము. ఓకే, దానికి సంబంధించినటువంటి విధి విధానాలంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ ఫ్యాకల్టీస్ అంతా కూడా అటెండ్ అవుతారు. దాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నా. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.